సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలం నాగన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రచారంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజయ్య ఈ యొక్క కార్యక్రమంలో రాయకోట్ మండలం పార్టీ అధ్యక్షులు బాలాజీ నరసింహులు, జడ్పీటీసీ మల్లికార్జున్ పాటిల్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్ధన్న పాటిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేదారనాథ్ పాటిల్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ బసవరాజ్ పాటిల్, ఎంపీటీసీ మహంకాళి, మందాపూర్ రాజు, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు సతీష్ కుమార్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మరి నాగన్పల్లి గ్రామానికి వచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నాగన్పల్లి గ్రామంలో మరి గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు అందరూ విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు ఈ గ్రామం నుండి ఏదన్నా మనకు అత్యవసరంగా నీటి సమస్య ఏమన్నా ఉంటే ఇమీడియట్ మరి అధ్యక్షుల వారు చెప్పాలని నోట్ చేసుకుంటారు. ఇంకా సీసీ రోడ్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, లేకపోతే సైడ్ డ్రైన్స్ కానీ ఏదైనా ఉంటే అది మనం తర్వాత చేసుకోవచ్చు. సార్ మ్యాక్సిమంగా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి మొన్ననే చూసారు మొగలపల్లి ప్రాజెక్ట్ కొరకు అందులో మీరు ప్రత్యేకంగా నాగన్పల్లి గ్రామానికి వెళ్ళి మరి ఆ మొగలపల్లి గ్రామానికి మొన్న ఇనాగ్రేషన్ చేయడం కాదు ప్రాజెక్టు సుమారు ₹1 కోటి రైతులకు చివరి రైతు వరకు కూడా సర్వే నెంబర్ దానికి నేను ఎన్ని వస్తాయో చివరి సర్వే నెంబర్ వరకు మరి ఇవ్వడానికి బడ్జెట్ కేటాయించడానికి సిద్ధమని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అందుకొరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నా మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన నాయకుడు బలమైన నాయకుడు రాష్ట్ర హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. కాబట్టి వారి సహకారంతో మనం ఇంకా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ స్ఫూర్తితోనైతే యువకులు, పెద్ద మనుషులు అందరూ కలిసి మరి ఈ గ్రామం నుండి నాగన్పల్లి గ్రామం నుండి మరి కొద్దిలో మెజార్టీ మిస్ అయినా మరి కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా నేను నువ్వు అనేది కాదు, ఎవరి సమస్య ఏదైనా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా చెప్పొచ్చు, గ్రామం తరఫు నుంచి ఎవరైనా చెప్పొచ్చు, సార్ దగ్గర కూడా వెళ్ళి చెప్పుకోవచ్చు. దాని కొరకు మీరు ఐక్యమత్యంతో పనిచేసినప్పుడే మనకు మరి మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ ఒకే గ్రామం నుంచి మొన్న 17-15 ఓట్లు మైనస్ కావడం జరిగింది. మరి ఈసారి గట్టిగా పనిచేసినట్టు, ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ అనేది మొత్తం కనుమరుగైపోతుంది, బీజేపీతో మనకు సమస్య వస్తుంది. మరి యువకులు బీజేపీ వైపు పోకుండా మీరు కృషి చేస్తే, ఎందుకంటే ఇప్పుడు యువకులు ఇప్పుడు ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. మొన్న ఎన్నికల్లో కూడా యువకులతో సార్ మరి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. మీరు యువకులందరూ పెద్ద మనుషులే కాకుండా మీరు సపరేట్ కూడా సార్తో మాట్లాడవచ్చు, మీ సమస్య ఏమైనా సార్ గురించి తీసుకుపోవచ్చు, మేము కూడా సపోర్ట్ చేస్తాము. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఎన్నికల్లో అందరూ పెద్దలు, చిన్నలు అందరూ కలిసి పనిచేయాలి. పనిచేసినప్పుడు, ఎందుకంటే ఈసారి యువత కొన్ని గ్రామాల్లో మేము చూస్తున్నాము బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంది. దాన్ని కట్ చేసి మనము మన పార్టీ, మన అభ్యర్థి సురేష్ కుమార్ శెట్టార్ గారికి మన చేగుర్తుకు ఓటేసి గెలిపించే విధంగా మన నాగన్పల్లి గ్రామం నుంచి మరి కృషి చేయాలని. మీకు ఈ బొగిలంపల్లి ప్రాజెక్టే కాకుండా మరి పక్కనే మరి ₹80 కోట్ల మనకి బుదేరా నుండి సిరూరు వరకు పెద్ద రోడ్ రాబోతుంది. టూరిజం కూడా డెవలప్ చేయాలని చెప్పి కట్ట మీద మొత్తం సార్ దాని కొరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేయాలని చెప్పి సార్ ఆకాంక్ష ఉంది. మరి వారికి ఇంకా స్ఫూర్తినిచ్చే విధంగా మనం మంచి మెజార్టీ ఈ ప్రాంతం నుంచి ఇవ్వాలని. ఒకవేళ పెద్ద రోడ్ వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో భూముల రేట్లు కానీ ఇతరత్ర కానీ చాలా కుటుంబాలు మరి బాగుపడే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, కలిసిమెలిసి మరి యువకులు, ప్రత్యేకంగా పెద్ద మనుషులు అందరూ ఇక్కడ కొద్దిగా గత ఎన్నికల్లో మనం చూసాము ఐక్యత లోపించడం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. సార్ ప్రత్యేకంగా కూడా మాట్లాడించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా యువకులకు కూడా ఇక్కడ ప్రత్యేక స్థానం కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెంబర్స్ కొన్ని కమిటీస్ వాళ్ళకు కూడా స్థానం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల లోపల ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా సార్ దగ్గర మనం కూర్చొని చర్చించి పరిష్కరించుకుందాం. కానీ ఇప్పుడు ఎన్నికలు ముందున్నాయి, ఒక వారం రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. 13వ తారీఖు నాడు ఆ ఎన్నికల్లో తప్పకుండా మీరు ఏదైనా మీ సమస్య ఉన్నా మాకు పర్సనల్గా చెప్పండి. కానీ అందరూ పనిచేయవలసిందే. ఒకటే, ఇంకా ఈ గ్రామంలో ఎవరైనా మన పార్టీకి ఓటేయాలి అనుకున్నా ఇంకా మాకు సంప్రదించలేదని అట్లా ఏదైనా ఉంటే మా నాయకులు, ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకులు ఉన్నారు, మేమున్నాము. ఫలానా వ్యక్తి చెప్తే ఫలానా అయినా వింటారు సార్ అంటే మీరు ఫోన్ నెంబర్ ఇస్తే ఎవరు అవసరం లేదంటే వాళ్ళు మేము చెప్పించి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. మా సహకారం మీకు ఎప్పటికి ఉంటుంది. మీరు కూడా మరి స్పందించి తప్పకుండా ఐకమత్యంతో, మరి ఐకమత్యం లోపిస్తే ఇక్కడ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో
పార్లమెంట్ ఎన్నికల్లో జైరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ గారిని మరి చేకూర్పై ఓటేయించి మరి గెలిపించాలని, ప్రత్యేకంగా ఇంటింటి తిరిగినప్పుడు యువకులు పెద్ద మనుషులు అందరూ సుమారు 30 నుంచి 50 మంది అందరు కలిసి మరి తిరిగినప్పుడే అందరూ ఐక్యతతో ఉన్నారని మనకు ఇంకా బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి నేను ఒక దిక్కు, నువ్వు దిక్కు, యువత ఒక దిక్కు, పెద్ద మనుషులు కంటే కాదు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కలిసిమెలిసి మరి ఎన్నికల్లో పనిచేసి మరి మన నాగన్పల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి అఖండమైన మెజార్టీ ఇచ్చి సురేష్ కుమార్ షెట్కార్ గారిని మరి గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం.